పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన మీ కోసం చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాయబడి ఉంది. పేతురు గారు ఈ లేఖన భాగంను ఎక్స్పీరియన్స్ తో రాశాడని చెప్పవచ్చు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హేరోదు యేసుప్రభు శిష్యుడైన యాకోబును ఖడ్గంతో చంపించను. తర్వాత పేతురు గారిని కూడా చెరసాల్లో వేయించను. 2 సంఖ్యల చేత బంధింపబడి పేతురు గారు 2 సైనికుల మధ్య నిద్రపోవచ్చున్నాడు. చూడండి, పేతురు గారు 2 సైనికుల మధ్య నిద్రపోవడానికి కారణం ఏంటి? తనకున్న చింత యావత్ అంతా కూడా దేవుని మీద వేశాడు. అందుకనే హాయిగా నిద్రపోతున్నాడు. అతడు హాయిగా నిద్రపోవడానికి కారణం ఏమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, అంతకు ముందే యాకోబును ఖడ్గంతో చంపించేశారు, ఇతన్నేమో జైల్లో పెట్టారు. ఎవరికైనా అయితే ఏముంటుంది? భయం ఉంటుంది. తన తోటి సేవకుడైన యాకోబును చంపించేశారు, నన్ను కూడా చంపేస్తారేమో అని భయము భీతి ఉండి నిద్ర పట్టదు. కానీ అట్లా కాకుండా పేతురు గారు హాయిగా 2 సైనికుల మధ్య నిద్రపోవచ్చున్నాడు. కారణం ఏంటంటే అతని చింత యావత్తు కూడా దేవుని మీద వేసి, ఏం జరిగినా మేలే, సావు అయితే పరలోకంలో ఉంటాను, బ్రతికితే దేవుని సేవ చేస్తానని ఒక మంచి నిరీక్షణతో ఆయన 2 సైనికుల మధ్య నిద్రపోవచ్చున్నట్లుగా మనం చూడగలము. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ఆయన మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీ కోసం చింతించుచున్నాడు అని లేఖనము పేతురు గారు రాసినట్లు మనం చూడగలము. ప్రియా దేవుని బిడ్డలారా, మనకున్న చింత యావత్తు దేవుని మీద వేస్తే దేవుడే సమస్తము జరిగించేవాడై ఉన్నాడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి బైబిల్ చెప్తుంది, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని రాయబడి ఉంది. దావీదు కూడా తన భారమంతా కూడా దేవుడి మీదే మోపాడు. ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, సౌలు ఆయన్ని తరుముకుంటూ చంపాలని 2 సార్లు వీటి విసిరాడు. ఆ 2 సార్లు కూడా దేవుడైన యెహోవా దావీదును సౌలు చేతిలో పడకుండా చేశాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆహా నాకు గువ్వ వలె రెక్కలు ఉండిన ఎడల నేను అరణ్యంలోనికి పారిపోదునే అంటాడు. అంటే మనుషుల మధ్య ఉండడానికి ఇష్టం లేదు. ఎందుకంటే అడుగు అడుగున దావీదుకు శత్రువులు ఉన్నారు. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 9వ కీర్తన 4వ వచనంలో, నా శత్రువులు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు అని అక్కడ రాయబడి ఉంది. దావీదుకి ప్రియా దేవుని బిడ్డలారా విస్తారమైన శత్రువులు ఉన్నారు. అడుగు అడుగుని చంపడానికి సౌలేమో ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు రాసిన కీర్తన 55వ కీర్తన 22వ వచనంలో ఇంతకుముందు చదువుకున్నట్లుగా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దావీదు భారం అంతా దేవుడి మీద మోపాడు కాబట్టి సౌలు ఫిలిష్తీయుల చేతిలో చనిపోయినట్లు దేవుడు చేసి దావీదును రాజుగా మార్చాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనము కష్టమైన, దుఃఖమైన, వ్యాధనైన, శోధనైన, సమస్య అయిన, భారమైన దేవుని మీద మన చింత యావత్తు ఆయన మీద వేస్తే, మన భారం అంతా ఆయన మీద వేస్తే ఆయన సమస్తము చేయడానికి సమర్థుడు. మన బైబిల్ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుపునిచ్చినట్లుగా మనం చూడగలము. ప్రియ దైవ జనాంగమా, మన భారం అంతా, మన యొక్క చింత యావత్ అంతా దేవుని మీద వేస్తే దేవుడే ఆదుకునడానికి, ఆ చింత అంతా తీర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు అవన్నీ సఫలమవునని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. మనకున్న ప్రతి పని కూడా ఆయన మీద వేస్తే, మన పనుల భారం అంతా ఆయన మీద వేస్తే, ఆ పనుల్లో దేవుడు మనకి విజయము ఇవ్వడానికి సమర్థుడు, శక్తిమంతుడు. యోసేపు కూడా తన పనుల భారం అంతా కూడా దేవుని మీద వేసినట్లుగా మనం చూడగలము. విస్తారంగా పంట పండిన 7 సంవత్సరాల పంట